హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది పారిజాతం మొక్క అండి. ఇది ఉత్తరప్రదేశ్ బారాబంగీలో గ్రామంలో పెద్ద వృక్షంగా ఉందండి. శ్రీకృష్ణ పరమాత్మ తెచ్చి నాటిన చెట్టు ఇది. ఇది పారిజాతం చెట్టు పువ్వులు చాలా వైట్గా ఉంటాయండి. కాడలు ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఈ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నారదుల వారు శ్రీకృష్ణునికి అక్కడ రుక్మిణీదేవికి ఆ చెట్టుని తెచ్చి ఇచ్చారండి. క్షీరసాగరంలో అమృతాన్ని ఎలా చిలికించారో అదే విధముగా ఈ చెట్టు కోసము సత్యభామ పెరట్లో నాటాలని ఆమె అలిగి ఉందండి. ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. పారిజాతం మొక్క వల్ల, పువ్వుల వల్ల దైవారాధనకి ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ పారిజాతం పువ్వులు చాలా మంచిదండి. భూమి మీద స్వర్గం నుంచి తెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరప్రదేశ్లో బారాబంగి గ్రామంలో ఇంటూరు గ్రామంలో నాటి ఉంచారండి. ఆ చెట్టు 1000 నుంచి 5000 సంవత్సరాలు వయసు ఉంటుందండి. ఆ చెట్టుకి ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఈ భూమిని తాకింది. పారిజాతం చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఆకులు కషాయం తీసుకున్న, అల్లము తేనె వేసుకొని 6 ఆకులు తీసుకున్న విషజ్వరము, ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, మలేరియా జ్వరం, చికెన్గున్యా నొప్పులు, మల్లల నొప్పులు, మల్లలు కూడా చాలా ఉపయోగపడిద్దండి. ఈ కషాయం ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిదండి. విత్తనాలు ఉన్నాయండి ఆ చెట్టుకి. ఆ విత్తనాల వల్ల పేలు ఉన్నా, చుండ్రు ఉన్నా పోయిద్దండి. ఆ విత్తనాలను పేస్ట్ చేసి తలక పట్టించి 10 నిమిషాలు ఉన్నాక కుంకుడుకాయలతో స్నానం చేస్తే చుండ్రు, పేలు అనేది దరిచేరవు. వెంట్రుకలు బట్టతల ఉన్నా కానీ మళ్ళీ వెంట్రుకలు దట్టంగా వస్తాయి, ఏపుగా పెరిగిద్ది, సిల్కీ జిట్టుగా తయారైద్ది. పారిజాత విత్తనాల వల్ల అన్ని లాభాలే, మొక్క వల్ల, వృక్షం వల్ల.